మీరు చూడండి, కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి, వాటిని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే మంచినీళ్ళు అక్కర్లేదు, కరిగిపోతాయి, కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి, కొంచెం పెద్దది ఉంటుంది, నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుందా? ఉండదు, అది కరిగిపోతుంది. అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు. కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి. ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది? ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో వాటన్నిటినీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది. వ్యాధి నుండి బయటపడ్డా లేదా? మాత్ర వేసుకున్నది నువ్వు, కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా? తెలియక్కర్లేదు, దాని ఫలితం అది చూపిస్తుంది. అలాగే అక్షరముల యందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది. అందుకే శబ్దము శక్తి స్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు. శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి, అది మీ యందు ఉద్వేగమునకు కారణమవుతుంది. నేను సరిగా ఉచ్చరించాననుకోండి, అది మీ సంతోషానికి కారణం అవుతుంది. నాకు సభాముఖంగా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను మీతో అర్థం అవ్వడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, లేదా మీ నాన్నగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, ఎంతో సంతోషంగా మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు లేరు చెప్తారు. మీ అమ్మగారి మొగుడు ఉన్నాడా అండి అని నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి అనే నేను అడిగాను, అందులో తప్పేం లేదు. కానీ మీ అమ్మగారి మొగుడు ఉన్నారా అండి అని నేను అడిగాను అనుకోండి, బుద్ధి ఉందా నీకు, మాట్లాడటం వచ్చా అని అడుగుతారు. శబ్దమునకు అవతల వారి యందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది. అది విస్ఫోటనం అంటారు. అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది. మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది. బీజాక్షరములు అంటారు. బీజం అంటే విత్తనం. విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోసాను అనుకోండి, ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది, రెండు కింద చీలుతుంది, మధ్యలోంచి అంకురం బయటికి వస్తుంది. అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు. అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలోవి పలుకుతున్నారనుకోండి, అవి లోపల విస్ఫోటనమవుతాయి. విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. గాయత్రీ మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి, బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది, అంకితమైపోతుంది బుద్ధి. ఇక ఏదీ కోరుకోదు, భగవంతుడిని ఒక్కడనే కోరుకుంటుంది. ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి. అలా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరమునందు అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే, దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది. అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంది. పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్ని బీజమునకు ఉంది. మా అమృత బీజం. అమృత బీజమైన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా, ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా, అటువంటి వాటినే చూడాలనేటటువంటి ఉద్దేశం అమృత బీజం కల్పిస్తుంది. అందుచేతనే రామ అని ఉంచారు. రా అంటే నోరు తెరుచుకోవాలి. రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి, మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు. రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాట మూసుకుపోతుంది. మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి రామ దేని కొరకు ఇచ్చారు వశిష్ఠ మహర్షి? పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి, ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి, తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటు అయిందనుకోండి,
అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు, వాడు తరించిపోతాడు. వాడు ప్రాణోత్క్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా, అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి అటువంటివి, ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు, దర్శనమిచ్చి తీసుకెడతాడు. రామనామము అంత గొప్పది, శివనామము అంత గొప్పది. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పవి పుష్పంబగు, వజ్రము చేతనే బద్దలవుతుంది, వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు, అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి. అంటే వజ్రం పెట్టి కూడా వాడిని ఏమీ చేయలేరు. కాబట్టి పుష్పంబగు అగ్ని మంచగు, పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది. అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు, సముద్రం భూమిగా మారుతుంది. ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో, శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి. శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా, విషము దివ్యమైనటువంటి ఆహారం అవుతుంది. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్, ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర, శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు, ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే. కాబట్టి భగవన్నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? భగవన్నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు. మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి. భగవన్నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు. నేను అభిషేకం చేస్తాను అన్నాను అనుకోండి, కనీసం నీళ్లు తెచ్చుకోవాలి. నేను సంధ్యావందనం చేస్తాను అన్నాను అనుకోండి, ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి. నేను అర్ఘ్యం ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి. నేను రామనామం పలుకుతాను, ఏం కావాలి? నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు, అది ఎప్పుడు నీతో ఉంటుంది. స్వరపేటిక కంఠంలో పెట్టాడు. ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు. వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం. ఓ పూజ చేశారనుకోండి, పూజ యందు మనసు నిలబెట్టాలి, అప్పుడే ఫలితం ఇస్తుంది. భగవన్నామం పలికారనుకోండి, మీ మనసు అక్కడ ఉందా లేదాతో సంబంధం లేదు, నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది. పైగా దేనికైనా ఉపకరణం కావాలి, భగవన్నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు. కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. కుక్కకుందా, పిల్లికుందా, కోతికుందా? మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో. వాటిని ఏనుగు, కోతి, ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి. రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే అది ఉత్కృష్ట ప్రాణి అని పేరు. కోతి తిన్నగా నోరు పెట్టి తినదు, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. అరటిపండు ఇచ్చారనుకోండి, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది, రెండంచెలలో తింటుంది. అలాగే ఏనుగు రెండంచెలలో తింటుంది, తొండంతో పట్టుకుంటుంది, ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది. కుక్క ఉందనుకోండి, తిన్నగా వచ్చి నోటితో కలిగిపడిపోతుంది. ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే, ఒకటి కోతి, రెండు ఏనుగు, మూడు మనుష్యుడు. మనుష్యుడు రెండంచెల్లో తింటాడు. రెండంచెల్లో తినడంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు. చేతి యందు అమృత బిందు ఉంటుంది, అందుకని చేత్తోనే తినాలి. కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు. అందుకుని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుచేత? ఆ రెండిటికి స్వరపేటిక లేదు. అవి రామ
అనమంటే అనవు. కృష్ణ అనలేవు, శివ అనలేవు, మనుష్యుడు అనగలడు. అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ, వాడిని బాగు చేసేవాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. వాడికి మళ్ళీ జన్మలోకి రావక్కర్లేదు. ఆపదల నుండి గట్టెక్కగలడు, సమస్త సౌఖ్యములను పొందగలడు, పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు. ఇన్నిటికి ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ నీతోనే ఉంది. నేను ఒక యజ్ఞం చేద్దామంటే నేను తలస్నానం చేసి దీక్షాకంకణం కట్టుకోవాలి. నేను పూజ చేద్దామంటే గోచి పూసి పంచె కట్టుకుని బనీను చొక్కా విప్పి ఉత్తరీయం కప్పుకోవాలి. నేను ఒక ఆచమనం చేద్దామంటే నా దగ్గర పాత్ర ఉండాలి, ఉద్ధరణ ఉండాలి. నేను భగవన్నామం చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు. రెండు, భగవన్నామం చెప్పటానికి ఏ నియమం లేదు. నేను ఇలా ఉంటే నామం చెప్పచ్చా అండి అని అడగడానికి కారణము లేదు. మీరు ఏం చేస్తూ ఉండండి భగవన్నామం పలకచ్చు. స్నానం చేస్తూ భగవన్నామం చెప్పచ్చు, మొహం కడుక్కుంటూ భగవన్నామం చెప్పచ్చు. అందుకు కదూ ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ నేను నోటితో చెప్పక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారు, ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు. మీరు పడుకుని నిద్రపోతున్నారు మంచం మీద, మంచం మీద ఉండగా ఏమీ చేయకూడదు. మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు. ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు. శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి, నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు. కాదు, అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూషీనం మొదలు పెడతారు. ఎందుకు భూషీనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తోంది. దేహం అయిపోయింది. దేహం అంటే దహ్యమానము, అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇక మంచం మీద పడుకోరు అసలు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి శయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక శయ్య మీద పడుకోడు, ఇక భూషీనం చేస్తారు. ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు. కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసమని మంచం మీద పడుకోరు. ఒకవేళ మంచం మీద పడుకుని ప్రాణం పోతుంది అనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు, కింద పెట్టేస్తారు. ఎందుకంటే మంచం మీద వదిలేయకూడదు శరీరాన్ని. కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద. కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు. నేను నిద్రలో ఉన్నాననుకోండి, నాకేదో పీడకలు వచ్చింది, ఎంతో భయం వేసింది. అప్పుడు నేను ఏం చెయ్యాలి? గోవిందా 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 అనొచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలశాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పచ్చు. పర్వతం ఎక్కుతున్నావు, ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 అంటూ పర్వతం ఎక్కాలి. పావకే, ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలశాయినం, జలశాయి 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 అంటూ వెళ్ళాలి. అలాగే దుస్వప్నే, పీడకలు వచ్చి మంచం మీద ఉన్నావు, గోవిందా 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 అని గోవిందనామని చెప్పాలి. ఎప్పుడెప్పుడు సంకటే, ఏదో సంకటం వచ్చింది, బాబోయ్ ఇప్పుడు ఎలా తప్పుకోవడం, అనవసరంగా చిక్కులో పడ్డానే అనిపించింది, మధుసూదన 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 అనుకోవాలి. సంకటే మధుసూదనం. ఎక్కడెక్కడ జలమధ్యే, ఏ కారణం చేతనో నీళ్లలోకి వెళ్ళావు, వరాహ 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 అనుకుంటూ ఉండాలి. అప్పుడు జలములో ఎందు రక్ష. కాబట్టి ఎక్కడైనా సరే భగవన్నామని చెప్పచ్చు. స్నానం చేసి ఉన్నావా, లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు, భగవన్నామని చెప్పకూడదా? చెప్పచ్చు. ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది, భగవన్నామని చెప్పచ్చా? చక్కగా చెప్పచ్చు, ఏమీ తప్పులేదు. మంత్రాలవి చెప్పకూడదు కానీ భగవన్నామమును పలకచ్చు. రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏమీ దోషం ఉండదు, భగవన్నామమును పలకవచ్చు. భగవన్నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు. పైగా భగవన్నామమునకున్న శక్తి ఏమిటో తెలుసా? దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చేశారు తీసుకొచ్చి. మహాపాతకములను ఉంటాయి. అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు వాటిని నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది. పాపమునకు ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే అది ప్రాణం తీసేది. పాపం బ్రతికుండేటట్టు చేస్తుంది, కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండిటినీ ఏకకాలంలో అనుభవిస్తాడు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు. ఏదో పాపం చేశాడు, ఎప్పుడో ఏదో చెయ్యకూడని పని చేశాడు, ఈ జన్మలో మధుమేహ వ్యాధి వస్తుంది. ఇప్పుడు ప్రాణం ఏం పోదు, హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు, హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయొచ్చు, హాయిగా పూజ చేసుకోవచ్చు.
కానీ ఎప్పుడూ భయం ఉంటుంది. తినకపోతే ప్రమాదం, ఎక్కువ తింటే ప్రమాదం. కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి, తినకుండా ఉండకూడదు. కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి. కాబట్టి మధుమేహము గతంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది. చేసుకున్న పాపం ఉంది లేదని అనకు, ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది. నీకు పుణ్యం కూడా ఉంది, గతంలో చేసిన పుణ్యం. ఆ పుణ్యానికి ఫలితం నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఇప్పుడు కీర్తి ఉంది, బాధ ఉంది, అవి ఏం చెయ్యవు. పాతకం అనొకటి ఉంటుంది, అవి పంచమహాపాతకములన ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు, అవి వాణ్ణొక్కడిని వదిలిపెట్టవు. వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి. పరమ భయంకరములన్నమాట పంచమహాపాతకములంటే. అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. బ్రహ్మహత్యాపాతకం అంటారు, అందుకని అది పాతకం. బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభువు చంపవలసి వచ్చింది. ఆయనకి నిజంగా పాపం అంటుకుంటుందా? పరమధర్మాత్ముడు. కానీ ఆయన 3 చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఒక్క రావణహత్య కాదు జరిగింది. రావణహత్యలో వీరహత్య అని ఒకటి, ఛాయాహత్య అని ఒకటి, దానితో పాటుగా కీర్తిహత్య అని ఒకటి, 3 హత్యలు జరుగుతాయి. ఒకటి బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు, దోషం వచ్చింది. వీరహత్య, అంతకుముందు ఆయన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు. వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా. అలాంటి వాడిని చంపేశాడు. కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది. ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది. 3వది ఉంటుంది ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అంటే కీర్తి. రావణుని యందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు. ఏమిటి ఆ కళాకారుడు అంటే ఆయన శివుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు. ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా ఆగిపోవాలి, అంత గొప్పగా వీణ వాయిస్తాడు. అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు, ఒక కళాకారుణ్ణి చంపేశాడు. ఇప్పుడు ఒకణ్ణి చంపిన 3 చచ్చిపోయారు. అందులో బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య అంటారు. 3 చంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 పాతకములు పోవడానికి 3 చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, అలాగే 3వది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. 3 శివలింగాల్ని ప్రతిష్ఠ చేసినటువంటి కారణం చేత 3 రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయి. రాముడు కాబట్టి చెయ్యగలిగాడు, అందరు ఎలా చేస్తారు? కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం. 2వది చౌర్యం, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే మిగిలినవి దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు. బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, దొరికినా ముట్టుకోకూడదు. అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో, దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది. దానం చేశారనుకోండి, పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోతుంది. అందుకే పెద్దలు మాట చెప్తారు, మహాత్ములు దొరికినప్పుడు, మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు తాపడం చేయాలనుకున్నారు. అడిగిపోయాడు శ్రీకార్య. దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు లేదు, ఇప్పుడు కలశలకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని నిలబడి ఇలా చూశారు. ఎందరో ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు. ఆయన అన్నారు, అమ్మా కామాక్షీపురదేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను, నీ మెడలో ఉన్న సవరలు ఇవ్వగలవా అని అడిగారు. ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో. అది దొరికే అదృష్టం కాదు, భగవత్ కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది. వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది. ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు? ఆయన జన్మలో ఎప్పుడు అడగరాయన. వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు గాజులు అవి అన్నీ తీసి ఇచ్చేశారు. అందుకే ఎప్పుడైనా
పూర్ణాహుతి జరుగుతోంది అనుకోండి, పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా? అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసి ఇచ్చేయమని అందులో వేసేస్తుంటారు. అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది, సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరం. సువర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం, అంతకన్నా ఒక్క అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడు. గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. 4వది మధుపానం చేయడం, కళ్ళు సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమ ప్రమాద హేతు. అది పాతకం అవుతుంది, అది ఈ జన్మతో విడిచిపెట్టదు, అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కళ్ళు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక 5వది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడంటే అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి ఫలానా, నాతో కలిసి పని చేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేదా ఎదురింట్లో ఉంటారు అందుకు పరిచయం, లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం, నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు. అది పంచమహాపాతకాలంటారు. అందుకే ఈ 4టిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి, వాడు నా స్నేహితుడు అన్న మాట ఇక మీరు మాట్లాడుకో. వాడు స్నేహితుడు, నా సుహృత్ అని ఎప్పుడు అనకూడదు. అంటే 5వ పాతం. అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది. అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి, ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి, అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు. అందుకే పంచమహాపాతకాలంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ అవి వెంట తరుగుతాయి. ఎప్పుడో చేశాడు, ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంట పడి కాలుస్తూ ఉంటే దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము. ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో, భగవన్నామం అంటే మళ్ళీ నా ఉద్దేశం నిన్న మొన్న వచ్చిన దేవుళ్ళు కాదు, ఈ మధ్య వచ్చిన కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ నామాలు పలకమని నేను చెప్పట్లేదు. వైదికమైనటువంటి దేవతలు, వేదప్రోక్తమైన భగవత్ స్వరూపాలు, అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆ నామములు, ఓ రామనామం, ఓ శివనామం, ఒక అంబికానామం, లలితానామం, కృష్ణనామం, అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక పాతములకన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామమే. అలాగే 2వది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి, దోషము అంటే సంస్కృతంలో చీకటి అనే అర్థం ఉంది, దోషము అంటే పాపము అని అర్థం ఉంది. 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. కాబట్టి తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన, బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అలాగే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనబడేటటువంటి పాతకం ఉందే, అటువంటి అగ్ని, అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావానం వల్ల. అంటే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష దురితనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. గురువుగారు పడుకున్నటువంటి మంచం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకం అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష
క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో, అంటే మత్తు పానీయాలు, కళ్ళు, సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకమనబడేటటువంటి సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడో చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనం. ఎప్పుడు 4 ముఖాలతో వేదం చదువుతూ సమాధిలో ఉండి తనలో తాను శ్రీమన్నారాయణుణ్ణి అనుభవించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందగలిగినటువంటి వైభవం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని ఇవ్వగలిగినటువంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విదుర ఎలలు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనము. భగవన్నామమునందుండే లక్షణం ఏమిటో తెలుసా? దానికి ఒక గొప్ప లక్షణం. భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు. నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు. నా మనవుడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఒరే కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ అని 10 మాటలు వాడితో ఆడుకుంటూ పిలిచాను అనుకోండి. నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను. అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు. అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా భగవన్నామాన్ని పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు అంటే, తెలిసో తెలియకో 10 మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్నామం పిలవడం అయిపోతుంది. పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి. పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధనక్కర్లేదు. వాడు నా మనవడు కాబట్టి నాకు ప్రీతి, నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి. ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? వాడంటే నాకు ప్రీతి కాబట్టి. ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి. ఈశ్వరి, ఈశ్వరి అని 10 మాటలు పిలుస్తున్నాను అనుకోండి. భార్యని ఈశ్వరి, ఈశ్వరి అని పిలిచి, కొడుకుని షణ్ముఖ, షణ్ముఖ అని పిలిచి, కూతుర్ని శ్రీవల్లి, శ్రీవల్లి అని పిలిచి, మనవణ్ణి కార్తికేయ, కార్తికేయ అని పిలిచి, మనవరాల్ని శ్రీకరి, శ్రీకరి అని పిలిస్తే ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాటలు పిలుస్తావు? కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతో పిలుస్తున్నావు అనుకో. అప్పుడు ఎన్ని మాటలు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు. అన్ని మాటలు భగవన్నామం. నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది, నీ పిల్లల్ని కదా పిలిచావు. భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు. నీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం వేస్తారు. అందుకే పూర్వం పిల్లలకి అర్థం పర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు. పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా. ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది, ఆడుకుంటున్నారు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు. ఏదో వీడి పేరు అనిరుద్ధుడు, వీడి పేరు బలరాముడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. రాముడి పక్షానికి పేర్లు పెట్టారు. ఏదో వాడు లక్ష్మణుడు, వాడు భరతుడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ పేర్లు అది కావు. వాడు ఆడుకుంటూ లక్ష్మణుడావు, లక్ష్మణుడావు అన్నాడు. వాడు ఆడుతూ సంకర్షణుడవు, సంకర్షణుడవు అన్నాడు. వాడు సంకర్షణుడు అన్నందుకు వాడికి ఫలితం. వీడు లక్ష్మణుడు, లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన. పద్యం, ఓ పద్యం నోటికి వచ్చనుకోండి, పనికి మాలిన పద్యాలు ధారణ చేయకూడదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తి వెలుగొందు శ్రీహరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అంటారు. మీరు ఎంత గొప్ప పదగుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు. అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు.
అది లేకుండా కేవలం పదగుంభనంతో ఉందనుకోండి, దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. భగవన్నామము యొక్క కీర్తన కలిగినటువంటి కావ్యము హంసలు వచ్చే మానస సరోవరం లాంటిది. భగవన్నామం లేకుండా ఏదో అర్థం లేకుండా కాసేపు పాడుకోవడానికి, చదువుకోవడానికి రచన చేసినటువంటి పద్యాలు ఎటువంటివి అంటే, పిండాలు పెట్టేటటువంటి రేవుకొచ్చే కాకులు ఎటువంటివో అటువంటి పుస్తకాలవి. కాబట్టి భగవన్నామమునకు అంత గొప్ప ఉంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత. ఏదో గద్య, ఒక గద్య చదువుకున్నాడు ఒక ఆయన. ఆ గద్య నిండా భగవన్నామాలు ఉంటాయి. మా చిన్నతనంలో చదువుతుండేవారు. శ్రీ వెంకటేశ్వర ఆర్తులకు అభయంకరుడవు, సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుధుండవు అని, ఆ సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు అని ఆ నామాలన్నిటితోనూ కూడుకున్న గద్య ఉండేది. ఆ గద్యంతా చదువుకునేవారు. చదువుకుంటే దాని నిండా భగవన్నామ సంకీర్తన ఉంది. అది వాణ్ణి కాపాడుతుంది. పద్య గద్య గీత, ఆఖరికి అది పాట. పాట అయినా సరే ఆ పాట నిండా భగవత్ తత్వము ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఆ పాట పాడుకున్నాడు, ఏదో నాలుక మీదకి వచ్చింది. పాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఆ పాట విన్నా, ఆ పాట ఎవరో పాడినా అది మీకు నచ్చింది అనుకోండి, మీరు లోపలికి వెళ్ళినా కూడా మీ నోట్లో అదే పాట పలుకుతూ ఉంటుంది. ఏదో హిమగిరి తనయే హేమలతే అని కీర్తన విన్నారు, లేకపోతే కంజదలాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన విన్నారు. అద్భుతంగా పాడింది గాయని. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్న కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు. పాట నోటితో భగవత్ సంబంధంది పాడినా కూడా అది ఈశ్వరుడి యొక్క నామాన్ని పలకడమే. పద్య గద్య గీత భావ అర్థములనైనా, ఏమంటే ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు, కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసి ఉంది. అది చదువుకున్నప్పుడు భగవన్నామం పలికాడు, అర్థంలో పలికాడు, చాలు రక్షింపబడతాడు. పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగారు. సావధానంగా కూర్చుని ఏమీ పని లేదు కాబట్టి చెప్తానండి శ్రీరామ 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 కాదు, ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని అక్కాలుని యతనావితతి కానరు పూనరు దుఃఖభావములు. కూలిన చోట అలా వెళ్ళిపోతూ రాయి తనకు పడిపోయాడు. ఆ కూలిపోయిన చోట పడిపోయేటప్పుడు రామ అనో, శివ అనో, శంకరా అనో అనడం రావాలి, అలవాటైపోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. గడప తలకి ధన్మం తగిలి పడిపోయాడు. పడిపోతూనే శంకరా అన్నం అలవాటైపోవాలి. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, ఒంటి మీద తెలివిలేదు, ఏ 104 జ్వరంలోనో ఉన్నాడు. ఆ జ్వరంలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, నిద్రలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు తరించిపోతున్నాడు అనుకో. మహాజ్వరాదులను పెరిలిన చోట, సర్పముఖ పీడల పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. బొస్సుమని పాము వచ్చి పడగిప్పింది. అప్పుడు కూడా గభాలన నోటి వెంట శంకరా అనో, రామా అనో నోటి వెంట రావాలి. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట. గొప్ప ఆర్తి అంటే ఏదో అమ్మ బాబోయ్ ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా అని ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోతున్నప్పుడు కూడా భగవన్నామం గుర్తు రావాలి. అలా గుర్తొస్తే ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిరేని, భగవంతుడి యొక్క నామం పలకడం అలవాటైతే ఆ కాలుని యాతనావితతి కానరు. అసలు యమధర్మరాజు యొక్క దర్శనం అటువంటి వారికి ఉండదు. ఎందుకో తెలుసా? వాడికి గడప తగిలి పడిపోతే భగవన్నామని చెప్పడం అలవాటు. వాడు తూలి పడిపోతే భగవన్నామని చెప్తాడు, పాము కనపడితే భగవన్నామని చెప్తాడు. ఇన్ని చెప్పిన వాడు ప్రాణం పోయే ముందు వాడికి ఊపిరి అందక, ఊపిరి లోపలికి వెళ్ళక, లేకపోతే లోపల ఊపిరి బయటికి వెళ్ళక, గుటక పడక, కళ్ళు కనపడక, చెవులు వినపడక, భటులు కనపడుతుంటే భయపడిపోయినటువంటి సందర్భంలో ఈ అలవాటు మీద భగవన్నామని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఆఖరణ భగవన్నామని చెప్పి వాడు ఎక్కడికి వెళ్తాడు? భగవన్నామం పలకగానే ఇక యమదూతలు కనపడరు, వెళ్ళిపోతారు. భగవత్ పార్షదులు వస్తారు. అందుకే
ఆ కాలుని యాతనా వితతి కానరు, ఇక యమధర్మరాజు కనపడడు. పూనరు దుఃఖభావముల్, అటువంటి వారికి దుఃఖములుండవు. భగవన్నామ సంకీర్తనము అంత గొప్పది. అందుకే ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం చెప్పగలిగితే అంతకన్నా అదృష్టవంతుడు లోకంలో లేడు. మనకి ఒక మాట అంటారు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నాజిక్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామ స్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికున్నప్పుడు ఓపికున్నప్పుడు నామం చెప్తాను. ఆ రోజున చిట్ట చివరన ఆఖరి ఊపిరిలో ఆగిపోతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే భయంకరమైన యమదూతలు వచ్చి పాశాలు వేసి ప్రాణాలని ఉగ్గడిస్తుంటే నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, అప్పుడు పిలవగలనో పిలవలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు. ఇప్పుడే చెప్తున్నాను, నారాయణ 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 ఇప్పుడే అంటున్నాను, చెవి ఒగ్గి విను. వీడు అన్నాడు నామం అని గుర్తుపెట్టుకో, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. పాపం ఇప్పుడు అనలేకపోతున్నాడు కానీ అన్నాడు రా అప్పుడు అని, నన్ను రక్షించు తండ్రి, అప్పుడు అనగలనో అనలేనో బెంగ పెట్టుకుని ఇప్పుడు పలికారు పెద్దలు. భగవన్నామం అంత గొప్పది. కాబట్టి నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవిరిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెవి ఒగ్గి వినవయ్యా స్వామి అంటారు. అజామీళోపాఖ్యానమని భాగవతంలో ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేశాడు. ఎందుకు? భగవంతుడిని పిలుద్దామని కాదు, కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. యమదూతలు కనపడి ప్రాణాలు లాగేస్తుంటే నారాయణ 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 అని ఆత్మ ప్రలపించి అంటారు పోతన గారు. కొడుకుని పిలిచాడు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందు చెందు పాప నివహంబులనందిటి పారద్రోల ప్రఖ్యాతిమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత దివ్యాక్షర విభూతిని సంగ్రహంబునన్ అన్నారు. ప్రాణం పోయే ముందు ఒక్కసారి ఆఖరణ శరీరం వదిలిపెట్టేసే ముందు నారాయణ అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోల ప్రఖ్యాతిమతిన్. కోటి జన్మలు కాదు, కోటి అంకెలు మీరు వేస్తే అది ఎంత అవుతుందో అన్ని జన్మలలో చేసిన పాపాలు ఆఖరణ చెప్పిన నామానికి పోయి. నామం అంత గొప్ప, భగవన్నామమును పలకడం అంత గొప్పది. భగవన్నామం పలకడం అంత తేలికైంది. అది విడిచిపెట్టుకోవడం అంతటి దరిద్రం. దాన్ని విడిచిపెట్టుకోవడం కన్నా ఇంకోటి లేదు. కానీ ఇన్ని తెలిసి పలకగలమా భగవన్నామాన్ని? పలకలేము. అక్కర్లేనివి ఎన్నో మాట్లాడబుద్ధేస్తుంది. అవసరమైన భగవన్నామం పలకడానికి మాత్రం సమయం ఉండదు. అందుకే గోపరాజు గారు అన్నాడు, హరునకు విభీషణునకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయువి కదా శరధి కరుణాపయోనిధి అని అడిగాడు. చాలా గొప్పదే రామనామం. కానీ నేను పలుకుదామంటే పలకగలుగుతున్నానా? ఎప్పుడూ అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాను. అవసరమైన భగవన్నామం మాత్రం నోటి వెంట రాదు. రామా నువ్వే నా చేత పలికించవయ్యా అన్నారు. నామము ఎంత గొప్పదో తెలుసా? మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవన్నామం చెప్పాలని భగవన్నామం చెప్పక్కర్లేదు. అది భగవన్నామం అని తెలియకుండా మీరు భగవన్నామాన్ని క్రియావాచకంగా పలికినా కూడా భగవన్నామం రక్షిస్తుంది. నలుగురు దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు. నలుగురు నించున్నారు. ఒకడన్నాడు వనీచరామ. మనం ఇప్పుడు అరణ్యంలో తిరుగుతాం, బాటసారులు కనపడితే అన్నాడు. రెండో వాడు అన్నాడు వసుచాహరామ, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది దొంగిలిద్దాం. మూడో వాడు అన్నాడు నభయం స్మరామ, అలా దొంగిలించేటప్పుడు మనం భయపడకూడదు అన్నాడు. నాలుగో వాడు అన్నాడు నదంస్తరామ, అయిపోయిన తర్వాత మనం నది దాటి పారిపోదాం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో ఈ శ్లోకంలో 4 పాదాలు చెప్పారు. మనీ చరామహ అన్నప్పుడు చరామహ అంటే మనం తిరుగుతాం క్రియావాచకం. కానీ చివర రామహ రామ అన్న అక్షరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వాడేం మాట్లాడలేదు. వసుచ అహరామహ కనపడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేద్దాం, చివర రామహ ఉంది.
నదంతరామ, నది దాటుదాం చివర రామ, మళ్ళీ రామ ఉంది, మూడోవాడు రామనామని చెప్పాడు. నభయం స్మరామ, భయం అన్న మాట వద్దు, చివర స్మరామ రామ ఉంది. నలుగురు బయలుదేరారు. రాజభటులు వెనక నుంచి చూశారు, బాణాలు విడిచిపెట్టారు. నలుగురి గుండెల్లోనూ వీపులోంచి గుచ్చుకుని ప్రాణం వదిలేశారు. నలుగురు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు. వాళ్ళు చెప్పింది ఏమిటి? మనం అడవిలో తిరుగుదాం, దొంగతనం చేద్దాం, భయం అన్న మాట వద్దు, నది దాటి పారిపోదాం. కానీ వాళ్ళు చివర అన్న మాటలలో ఆఖరణ రామ 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 ఉంది. చివర వాళ్ళు పలికిన మాటలలో రామ ఉంది కాబట్టి వాళ్ళ పాపాలు పోయి అమృత బీజము చేత కవాటములు మూసుకున్నాయి. అందుకని వాళ్ళ పాపం లేదు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోమంటారు. ఏమండి, భగవన్నామానికి అంత శక్తి ఉంటుందా? ఏమిటి, తెలియక పలికినా అంత ఫలితాన్ని ఇచ్చేస్తుందా? అని తెలియక తాగేశావు, చంపడం మానేస్తుందా? అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నావు, కాల్చేయడం మానేస్తుందా? ఊబి అని తెలియక దిగబడ్డావు, కూరుకుపోవడం మానేస్తుందా? భగవన్నామము అని తెలియక పలికినా కూడా అది దాని అమృతత్వాన్ని ప్రసరించేస్తుంది. నామము నామమే. అందుకే ఈశ్వర నామాన్ని పలకడం కన్నా భగవన్నామ సంకీర్తనం చేయడం కన్నా గొప్పది లేదు. కానీ ఒక్క విషయంలో పొరపాటు పడవద్దు అని చెప్పారు. ఏమిటో తెలుసా? ఇప్పుడెందుకండి భగవన్నామం రిటైర్ అయిపోయిన తర్వాత పలుకుతాం, చచ్చిపోయే ముందు భగవన్నామం చెప్తే సరిపోతుంది కదా అజామీనుడిలాగా అంటావేమో. మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగెడువాడే. ఆయన మితిలేని సమస్త జగములను దాల్చినటువంటి వాడు. గతంలో అభ్యాసం లేకుండా మరణకాలంలో భగవన్నామం ఎందుకు వస్తుంది? రాదు, భయంతో చచ్చిపోతాడు. కాబట్టి ఆ నామాన్ని పలకడం అభ్యాసం చేసుకో. అభ్యాసమునకు తేలిక మార్గం ఇది. భగవన్నామ సంకీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు. ప్రయత్నపూర్వకంగా సంకీర్తన జరిగే చోటికి వెళ్ళు. అందుకే ఎక్కడికి వెళ్ళండి భగవన్నామ సంకీర్తన మండలి అని ఉంటుంది. ఏదో లలితా సహస్రనామ సంకీర్తన మండలి, విష్ణు సహస్రనామ సంకీర్తన మండలి, రామనామ సంకీర్తన మండలి, లేదా భగవన్నామ సంకీర్తన మండలి. తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి నామం చెప్తే విపరీతమైనటువంటి విశేషం. చక్కగా భగవంతుని యొక్క వాహనం వెడుతున్నప్పుడు ముందు నామం పలుకుతూ వెళ్ళడం, సంకీర్తన చేయడం, నృత్యం చేయడం, దేవాలయంలో కూర్చుని అందరూ కీర్తన చేయడం, ఇది అలవాటు కావాలి. ఆ అలవాటు మనని కాపాడుతుంది. భగవన్నామ వైభవము ఎంత గొప్పదో, ఆ నామముని మన అందరం కూడా ఎందుకు పలకాలో ఇవాళ మీకు ఆ భగవన్నామ వైభవము అన్న విశేషం గురించి నా చేత పరమేశ్వరుడు పలికించినంత మేర పలికాను. మళ్ళీ రేపటి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఇంకొకటి నా చేత భగవంతుడు పలికించి నన్ను మిమ్ములను కూడా కృతార్థుడు